ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు. యేసు పలుకుచున్న మినిస్టర్ తరపున మీకు శుభములు కలుగును గాక. ఈరోజు లైవ్లోనికి రావడానికి కారణము, ఒక విషయము నా హృదయాన్ని ఎంతో బాధించింది. నేను ఆ విషయాన్ని నేను యూట్యూబ్లో చూశాను. అదేమిటంటే, హనీ జాన్సన్ గారు కృష్ణుని గురించి చెడుగా మాట్లాడారని, తక్కువ చేసి మాట్లాడారనే ఉద్దేశంతో కరాటి కళ్యాణి అక్కగారు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. గమనించండి, కరాటి కళ్యాణి అక్కగారు ఫీల్ అయ్యారంటే, తను పూజించే ఆ దేవుణ్ణి హనీ జాన్సన్ గారు ఏదో చెడుగా అన్నారనే ఉద్దేశంతో చాలా ఫీల్ అయ్యారు. అయితే హనీ జాన్సన్ గారు అన్న దాంట్లో తప్పేమీ కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన కృష్ణ గురించి ఏమి చెడుగా చెప్పలేదు. నేను ఆ వీడియో చూసి చెప్పలేదు. అయితే అక్కగారు మాత్రము, కళ్యాణ్ అక్కగారు మాత్రం చాలా ఎమోషనల్గా ఫీల్ అయినారు. క్రైస్తవుల్ని భయంకరంగా తిడుతూ, బూతు మాటలు తిడుతూ ఆ వీడియోలో భయంకరంగా మాట్లాడినారు. సహజంగా ఒక భక్తుణ్ణి తిడితే అంటే దేవుని విషయం లేదని అన్నప్పుడు, ప్రేమతో పూజించే దేవుణ్ణి లేదా భక్తితో పూజించే దేవుణ్ణి తిడితే ఎవరికైనా బాధేస్తుంది. అయితే కళ్యాణ్ అక్క గారు మరి అంత బాధేసిందేమో, భయంకరంగా మాట్లాడిన పరిస్థితి ఏర్పడింది. ఇంకో విషయం ఏంటంటే, యేసు ప్రభుని భయంకరంగా మాట్లాడింది అక్కగారు. క్రీస్తు భక్తులను కూడా భయంకరంగా మాట్లాడింది. సేవకులను కూడా భయంకరంగా మాట్లాడింది. బూతులు మాట్లాడింది. నిజంగా భక్తిగా ఉన్న వాళ్ళైతే ఆ మాటలు రావు. నిజంగా దేవుని భక్తి కలిగి ఉంటే ఆ మాటలు రావు. ఎందుకంటే నీతిగా నిజాయితీగా ఉన్న దేవుళ్ళని పూజించేవాళ్ళు నీతి నిజాయితీమైన మాట్లాడతారు. అంటే మన మాటలు బట్టి, మన భక్తిని బట్టి మన దేవుడు ఎలాంటోడు అనేది మనకి, మన ప్రవర్తన బట్టి, మన మాటలను బట్టి ప్రజలు అంచనా వేస్తారు. అట్లా దేవుని, యేసు ప్రభుని అక్కగారు తిట్టారు, క్రైస్తవుల్ని తిట్టారు. ఇట్లా భయంకరంగా తిట్టడం అనేది నా హృదయానికి ఎంతో బాధేసింది. చాలామంది దేవుని సేవకులు కూడా బాధేసింది. చాలామంది స్పందించారు. నాకు బాధేసింది. నాకు చాలామంది ఫోన్ చేసి మీరు కూడా ఆ విషయం మీరేం చెప్తారు అని నాకు ఫోన్ చేసి చెప్పారు. కనుక నాకు కూడా చెప్పాలనిపించింది. ఎందుకంటే తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు క్రైస్తవుడు తెలుసుకోవాలి. ఎందుకంటే సమాజంలో క్రీస్తు బిడ్డలు తప్పు చేయకపోయినా, తప్పు చేశారని భావంతో ఇతర భక్తులు ఏం చేస్తున్నారంటే భయంకరంగా మాట్లాడుతూ ఉన్నారు. అలా మాట్లాడకూడదు. నీ మత స్వేచ్ఛ మాట్లాడడం కానీ, ఆ స్వేచ్ఛ అనేది మాట్లాడడం కానీ, చెప్పడం కానీ, వాక్ స్వతంత్రం కానీ, అందరితో మాట్లాడడం మంచిదే. కానీ ఆ మాట్లాడే మాటలు మంచి మాటలుగా ఉండాలి, మంచి ప్రవర్తన మాటలుగా ఉండాలి. బైబిల్లో ఒక మాట ఉంది, హృదయము ఏదైతే తలుస్తుందో ఆ మాటలే బయటకు వస్తాయని. అంటే మన హృదయంలో చెడు ఉంటే చెడు మాటలే వస్తాయి, మన హృదయంలో మంచి ఉంటే మంచి మాటలు వస్తాయి. మన హృదయంలో మంచి దేవుడు ఉంటే మంచి మాటలు వస్తాయి, చెడు దేవుడు అంటే చెడ్డ మాటలే వస్తాయి. మన భక్తిని బట్టి మన హృదయం ఉంటుంది, మన హృదయాన్ని బట్టి మన మాటలు ఉంటాయి. మన మాటలను బట్టి సమాజం స్పందిస్తుంది. ఇతరులు కూడా మాటలు బట్టే మంచి చెడులు అనేవి, ఇతను మంచివాడా కాదా, చెడ్డవాడా, ఈ సహోదరి మంచిదా చెడ్డదా అని ఇతరులు కూడా అంచనా వేస్తారు. ఇతను చేసే భక్తి కూడా మంచిదా, మంచి భక్తి చేస్తున్నాడా, ఏదో పై భక్తి,
చేస్తున్నాడని చెప్పి అంచనా వేస్తారు. కనుక గమనించండి, క్రైస్తవుల్ని ఏడసం దొరుకుతుందని చెప్పేసి చాలామంది వెయిటింగ్ చేస్తున్నారు. ఇతర మతస్థులు ఎవరైనా కానీ, అంటే అందరూ నేను అంటలేదు, అందరు మతస్థుని అంటలేదు. ఎవరైతే క్రైస్తత్వానికి వ్యతిరేకంగా ఉంటూ తప్పులు చేయకపోయినా తప్పులు దొర్లేయని, తప్పులు అంటున్నారని అని ఆ విధంగా అపోహపడుతూ మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. మంచి మంచి భక్తులు ఉన్నారు, హిందువుల్లో ఉన్నారు, ముస్లింల్లో ఉన్నారు, అన్ని మతస్థులు మంచి భక్తులు ఉన్నారు. వాళ్ళు మంచి భక్తిగా చేసుకుంటూ వాళ్ళు మంచి మాటలు మాట్లాడుతూ మంచిగా జీవిస్తూ మంచిగా ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. కానీ ఇలా సంఘం భక్తి చేస్తూ సంఘం భక్తి చేయకుండా పై భక్తి చేస్తూ హృదయంలో చెడు పెట్టుకొని చెడ్డ మాటలు మాట్లాడుతూ, అసలు మన మాటలు భక్తులుగా చెప్పుకుంటున్న వాడు ఎట్లాంటి మాటలు మాట్లాడాలండి? మంచి మాటలు మాట్లాడాలి. మరి కళ్యాణక్క గారు మరి ఆ మాటలు ఎట్లొచ్చినాయో మనకు అర్థం కావట్లేదు. అవి మనుషులు వినే మాటలు కాదు, భక్తులు వినే మాటలు కాదు. భయంకరంగా ఆ వీడియో చూస్తే నాకు చాలా బాధేసింది. యేసుక్రీస్తుని భయంకరంగా మాట్లాడుతుంది, భక్తుల్ని, క్రైస్తవ భక్తుల్ని, క్రీస్తు బిడ్డలను కూడా భయంకరంగా మాట్లాడుతుంది. ఆ మాటలు బట్టి వాళ్ళ భక్తి ఏందో, వాళ్ళు పూజించే దేవుళ్ళ పరిస్థితి ఏందో, వాళ్ళ భక్తులు ఏందో, వాళ్ళు ఏం భక్తులు మనకు అర్థం కావట్లే. ఎవరు చూసినా కానీ ఆ మాటలు బట్టి భక్తి బయటపడుతుంది. ఏమాత్రం భక్తిపరురాలు లేకపోతే ఏమాత్రం భక్తిపరుడు అనేది తెలుస్తుంది. నాకు చాలా బాధేస్తుంది. కరాటి కళ్యాణి అక్కయ్య గారు, మీ మాటలకు నేను చాలా బాధపడుతున్నాను. ఆ మాటల ద్వారా మీ భక్తి ఎంత అనేది మనకు అర్థమవుతుంది, మాకు అర్థమైంది, క్రైస్తవ లోకానికి కూడా అర్థమైపోయింది. ఆ మాటలు బట్టి కూడా మీరు పూజించే ఆ దేవుళ్ళు ఎంత భక్తి బరిలో అనేది కూడా అర్థమైపోతుంది. మీ మాటల బట్టి మీరు పూజించే దేవుళ్ళకి మీరు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని నేను అనుకుంటున్నాను. నా వరకు నేను అనుకుంటున్నాను. కనుక నేను చెప్పేది ఏంటంటే, ఇకనైనా క్రైస్తవుల మీద కానీ, క్రైస్తత్వం మీద కానీ, యేసుక్రీస్తు మీద కానీ ఇటువంటి ఆరోపణలు చేయకుండా ఉంటే మంచిది. నేను ప్రేమతో చెప్తున్నాను. నాకు ఎవరి మీద ఖర్చు, ఏ మతస్థుని మీద కానీ, ఏ కులస్థుని మీద నాకు ఖర్చు లేదు. ఒకవేళ నన్ను తిట్టుకున్నా, దూషించుకున్నా, నా శత్రువుగా నన్ను అనుకుంటున్నా, నేను శత్రువుని ప్రేమించే వ్యక్తిని. నేను ఎవరి జోలికి పోను. కానీ క్రీస్తు జోలికి వస్తే మటుకు స్పందించడం అనేది, చెప్పడం అనేది మా బాధ్యత. అది నేను చెప్పాలి. అంటే తప్పు చేస్తే ఎవరైనా తప్పు చేస్తే తప్పు అని చెప్పాల్సిందే. కానీ తప్పు చేయకుండా, ఏం చేయకుండా అనే చేస్తున్న గారు శ్రీకృష్ణు గురించి తప్పుగా మాట్లాడలేదు. మీరు ఆ వీడియో చూస్తే పూర్తిగా చూస్తే ఏదో ఒక క్లిప్పింగ్ కట్ చేసేసుకుని వింటాం కాదు, కానీ పూర్తిగా చూస్తే మనకు అర్థమవుతుంది. ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడలేదు ఆయన. మరి ఎట్లా తప్పుగా భావిస్తుందో మాకు అర్థం కావట్లేదు. ఒకసారి మీరు పూర్తిగా వీడియో చూడండి అక్కగారు. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయినారు. అట్లా ఒక దేవుణ్ణి ఆ విధంగా దూషించకూడదు, భయంకరంగా మాటలతో దూషించకూడదు. అది మాకు ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి సేవకుని కూడా అది మనోభావాలు దెబ్బలు తీసే మాటలేది. కనుక ఇక నుంచైనా అక్కగారు పశ్చాత్తాపడితే మంచిది. ఏ దేవుని కూడా విమర్శించకుండా ఉంటే మంచిది. ఎందుకని చెప్తున్నా అంటే, విమర్శించిన వాళ్ళ ప్రయోజనం ఏముండదు. ఎన్ని మాటలన్నా, యేసుక్రీస్తుని ఎన్ని మాటలన్నా, భక్తులు ఎన్ని మాటలన్నా, ఎన్ని చేసినా, కొట్టినా, తిట్టినా, లేకపోతే దూషించినా, ద్వేషించినా ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే క్రైస్తత్వం అనేది పెరుగుతూ ఉంది. పాత నిబంధన కాలం నుంచి కొత్త నిబంధన కాలం వరకు ఇప్పటి వరకు కూడా హింసించారు, కొట్టారు, తిట్టారు, దూషించారు, నరికారు, భయంకరంగా చేశారు, ఏదో చేశారు క్రైస్తవులని, క్రైస్తవ మతాన్ని, క్రీస్తుని. కానీ ఏమైనా తగ్గిందా? హింసించే కొద్దీ పెరుగుతూనే ఉంది, డెవలప్ అవుతూనే ఉంది, అభివృద్ధి పొందుతూ ఉంది. క్రీస్తు మహిమ విస్తరిస్తూనే ఉంది, ప్రపంచమంతా వ్యాపిస్తూనే ఉంది. దూషించిన వాళ్ళు మారిపోయినారు, ద్వేషించిన వాళ్ళు మారిపోయారు, కొట్టిన వాళ్ళు మారిపోయారు.
ఇవన్నీ కూడా మారింది. ఇదంతా మారటానికే. కళ్యాణి అక్కయ్య కూడా ఎదుగు రోజున మారిపోతుంది, క్రీస్తుని నమ్ముకుంటుంది, చాలా మంచిది. అక్కయ్య గారు అనేక సినిమాలు నటించారు, మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఆ పేరు అనేది ఇప్పుడు పోతుంది. ఈ మాటలు మాట్లాడడం వల్ల అనేకులు క్రైస్తవులైన హిందువులైనా అవి వింటుంటే, ఆ మాటలు వింటుంటే నిజంగా స్త్రీలు ఇలా మాట్లాడతారా, ఇంత భయంకరంగా మాట్లాడతారా అనే విధంగా అనిపిస్తుంది. అలా అనిపించుకోవడం అనేది, మంచి పేరు కలిగిన అక్కయ్య గారు అలా అనిపించుకోవడం అనేది నాకు నచ్చట్లేదు. అక్కయ్య గారు అంటే నాకు అభిమానమే, నేను కాదంటలేదు, నాకు కూడా అభిమానమే. కానీ ఎవరినైనా అభిమానిస్తాం మేము, ఎందుకంటే యేసు బిడ్డలు, క్రీస్తు బిడ్డలు శత్రువును కూడా అభిమానిస్తాం. ఇప్పుడు భయంకరంగా తిట్టింది, క్రైస్తవుని తిట్టింది, క్రీస్తుని తిట్టింది, అయినా మా కోపం లేదు. ఎందుకంటే మేము ప్రేమిస్తున్నాం అక్కయ్యని, నేను ప్రేమిస్తున్నాను. క్రీస్తు ప్రేమ, సహోదర ప్రేమ, ఒక తమ్ముడిగా, అక్కగా నేను ప్రేమిస్తున్నాను. ఎందుకు ప్రేమిస్తున్నా అంటే ప్రభు చెప్పారు, అందరిని ప్రేమించమని చెప్పారు. మిమ్మల్ని ద్వేషించేవాడిని, దూషించేవాడిని, భయంకరంగా మాట్లాడేవాడిని మీరు ప్రేమించండి, మీరు క్షమించండి. క్రైస్తవ లోకం అంతా కూడా క్షమించాలి, అక్కని క్షమించాలి, ప్రేమించాలి. అక్క ఇంకోసారి ఇలా పొరపాటు చేయదని అందరూ కూడా భావించాలి. చేయకుంటే మంచిది, చేసినా మాకేం కాదు, ఎన్నిసార్లు దూషించినా ద్వేషించినా మాకేం కాదు. అంటే యేసుక్రీస్తు మా పక్షాన ఉన్నాడు, మారుస్తాడు. కానీ ఇలా దూషించడం వల్ల, ద్వేషించడం వల్ల అక్కయ్య గారికి చెడ్డ పేరు వస్తుంది, క్రీస్తుకు చెడ్డ పేరు రాదు. క్రీస్తు భక్తులు మాకు అస్సలు చెడ్డ పేరే రాదు, మాకు ఇంకా మంచి పేరు వస్తుంది. దూషించుకొని ద్వేషించుకొని అభివృద్ధి పొందుతూనే ఉంటాం. ఈ విషయం చాలామంది తెలియదు ఈ విషయం. చాలామంది భక్తులకి ఈ విషయాలు తెలియదు. యేసుక్రీస్తుని అనదక్కాలి అన్న వాళ్ళందరూ కూడా మారిపోతారు, మంచి వాళ్ళు అవుతారు. వాళ్ళ గురించి క్రైస్తవులందరూ కూడా, క్రైస్తవ పాస్టర్లందరూ కూడా, క్రైస్తవ భక్తులందరూ కూడా ప్రార్థన చేయాలి. కనుక నాకు చాలా బాధేసింది. ఈ విధంగా మాట్లాడడం అనేది. ఒక మంచి పేరు కలిగిన కళ్యాణి అక్కయ్య గారు ఒక చెడ్డ పేరు వచ్చేసింది. ఇప్పుడు భయంకర చెడ్డ పేరు వచ్చేసింది. అనేకులు కూడా పాస్టర్లైనా, సేవకులైనా, క్రైస్తవులైనా స్పందిస్తున్నారు, చెడుగా స్పందిస్తున్నారు ఆమె మీద. అలాంటి పేరు తెచ్చుకోవడం మంచిది కాదు కదా. ఎవరో వెనక ఏదో అన్నాడని చెప్పేసి ఇప్పుడు బాధ అనేది అందరికీ ఉండదు. కృష్ణుడు అన్నాడి నుంచి బాధపడ్డారు, మరి యేసుక్రీస్తుని ఆయన మేకులు పీక్కులేకపోయినాడు, అది ఇదంటే క్రైస్తవులు బాధ కాదా? బాధ అయినా కానీ వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అంటున్నారా? కానీ మీరు అన్నదానికి ఒక సమాధానం మాత్రం చెప్తున్నది. కానీ మీకు వ్యతిరేకంగా ఇప్పుడు మిమ్మల్ని దూషించినట్టు, ద్వేషించినట్టు ఏ పాస్టర్ కానీ, ఏ సాగుడు కానీ, ఏ క్రైస్తవ భక్తుడు కానీ అన్నట్టు ఒక వీడియో నేను చూడలేదు. అనము. శత్రువుని క్షమించే వాళ్ళం మేము, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు. మేము ఎందుకు అంటాం? అది మేము ఎందుకు కౌంటర్ ఇస్తున్నామంటే, అది మీరు చెప్పేది సరైనది కాదు, మీరు యేసుకి వ్యతిరేకం చెప్తున్నారు, చెడుగా చెప్తున్న ఉద్దేశంతో మంచిదని చెప్పడానికి మేము వీడియో చేస్తున్నాం అంతే. అంతేగాని మీ మీద కక్షతో, మేము యొక్క దేవుడి మీద కక్షతో, పగతో ఎవరు చేయరు. హనీ జాన్సన్ గారు చేసింది కూడా ఇదే. అది గ్రహించుకుంటే ఇంత దూరం వచ్చేది కాదు. ఇప్పటికైనా ఏం ప్రాబ్లం లేదు. అక్కయ్య గారు ప్రత్యేకంగా మీకు వందనా తెలుపుతున్నాం. దీనివల్ల మీకు చెడ్డ పేరే కానీ మంచి పేరేం రాలేదు. ఇప్పటికైనా మీరు కాముగా ఉంటే మంచిది. క్రీస్తు గురించి ఇంకా మాట్లాడుకుంటే మంచిది. ఇంకో సహోదరు ఎవరో ఆమె పేరు గుర్తులేదు, ఆ సహోదరు కూడా భయంకరంగా మాట్లాడుతూ ఉంది. కనుక దయచేసి క్రీస్తుని కానీ, క్రీస్తు బిడ్డలను కానీ భయంకరంగా మాట్లాడి మీకు చెడ్డ పేరు తెప్పించుకోవడం అనేది ఒక సహోదరునిగా, ఒక తమ్ముడిగా అది మీకు మంచిది కాదని అక్కగారికి నేను ప్రత్యేకంగా, ఒక అక్కగారికే ఈ వీడియో, ఇంకెవరికి ఉద్దేశించి కాదండి, అక్కగారికి వీడియో నేను, నా అక్కగారికి వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. దేవుడు అక్కగారిని దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం చేస్తున్నాను. ఆమేన్.